బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఓహియో రాష్ట్రం సిన్సినాటిలోని జేడీ వాన్స్ నివాసంపై ఆగంతకుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేడీ వాన్స్ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ కాల్పులు జరిగిన సమయంలో జేడీ వాన్స్ దంపతులు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఓహియో రాష్ట్రం సిన్సినాటిలోని జేడీ వాన్స్ నివాసంపై ఆగంతకుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్. సో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపైన జరిగినటువంటి దాడులు ఒక్కసారిగా ప్రపంచం అంతా కూడా కలకలం రేపిందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఆ నిందితుడిని పట్టుకోవడం జరిగింది. భారత కాలమాన ప్రకారం ఈ రోజు 12:15 జరిగింది. అంటే ఇప్పటికే యుఎస్ సీక్రెట్ సర్వీసెస్ దీనికి సంబంధించి అక్కడ అంటే ఎంక్వైరీ కూడా మొదలు పెట్టింది. సిన్సినాటి పోలీస్ డిపార్చర్ ఫాక్స్ 19 నౌ కి అంటే ఈ సర్వీస్ అంటే ఈ సీక్రెట్ సర్వీస్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఎవరైతే ఆ దాడులు చేసి పరిగెత్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆ పరిగెత్తుతున్నటువంటి వ్యక్తిని వెంటనే పట్టుకోవడం కూడా జరిగింది పోలీసులు. నిజానికి అంటే ఒక అమెరికా ఉపాధ్యక్షుడు ఇల్లు అంటేనే చాలా పటిష్టమైనటువంటి బందోబస్తు ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో అట్లాంటి అతనింటిపైనే దాడి జరిగిందంటే దీని వెనకాల ఏమిటి అన్నది పూర్తి కారణాలు కూడా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దాడిలో తన ఇంటికి సంబంధించినటువంటి కిటికీలు కొన్ని అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. సో దీంట్లో అనుమానించినటువంటి వ్యక్తిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పూర్తి కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దాడి వెనకాల నేపథ్యం ఏంటి, ఏమైనా పొలిటికల్ గ్రడ్జ్ ఉందా, ఇవన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి అక్కడ కొంత ఇప్పటికే భద్రత కూడా పెంచడం జరిగింది. సిన్సినాటిలోని ఈస్ట్ వాల్నట్ ప్రాంతంలో తన ఇల్లు ఉంది. సో ఆ ఇంటి పైన ఈ దాడి జరిగింది. దాడి జరిగినటువంటి ఘటనలో అదృష్టం కొద్దీ అక్కడ తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేరని చెప్పాలి. సో ఇది కొంత ప్రమాదం నుంచి బయటపడ్డట్టే. సో బట్ దీని వెనకాల పూర్తి విషయాలు మాత్రం ఇంకా బయటికి రావాలి. అయితే కొన్ని వస్తున్నటువంటి విషయాలు కూడా అంటే ఇంటర్నేషనల్ గా కొన్ని వస్తున్నటువంటి పరిణామాలు చూస్తే ట్రంప్ వర్గానికి దగ్గరగా ఉండడంతో కొంతమంది కావాలనే కుట్ర పన్ని కొందరికి ఈ విషయం దానివల్లనే జేడీ వాన్స్ పైన దాడులు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం అన్నది కూడా కొంత కనిపిస్తోంది. మోరోవర్ అటు గాజా ఇజ్రాయిల్ అంశాలపైన కూడా అమెరికా నాయకుల వైఖరి పైన కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో కొంతమంది అట్లాంటి వ్యక్తులు కుట్ర పన్ని ఏమైనా జేడీ వాన్స్ లక్ష్యంగా చేసుకున్నారా అన్నది కూడా కొంత అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో నిజానికి చాలా రోజుల నుంచి కొంతమంది ఈ రాజకీయ నాయకుల పైన ఎక్కువ ఈ విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది నేతల ఇండ్ల దగ్గర నిరసనలు వినిపించినాయి. కొంతమందికి బెదిరింపులు కూడా వచ్చినాయి, బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. సో అట్లా నేపథ్యంలో సో జేడీ వాన్స్ విషయంలో కూడా బహుశా అలాంటి ఆందోళనకారులే ఉన్నచ్చేమో అన్నటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. ఇంకోటి దీని వెనక రాజకీయ ప్రేరణతో ఏమైనా జరిగిందా అన్నటువంటి అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ ఇంకా అధికారికంగా అన్ని వివరాలు బయటికి రాలేదు కాబట్టి సో ప్రస్తుతానికైతే దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతను కూడా పెంచారు మౌనిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.